హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశిధర్ నాయక్ మెగావత్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళలో చూసింటారు. సో నేను ఆడియో జాక్ తెచ్చిన అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా నేను పని మీద వెళ్ళినా అనమాట. అట్లే జాక్ తెచ్చకపోయినా వెళ్ళేటప్పుడు వీడియో తీసా, కానీ మొబైల్లో బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని తీసిన. బట్ కానీ అది వాయిస్ అయితే కొద్దిగా లౌడ్గా రావడము, డిస్టర్బెన్స్ రావడం ఉంది. సో అందుకని చెప్పేసి అది వీడియో పెట్టలేదు. సో అక్కడ ఆడియో జాక్ ఇది తీసుకున్న తర్వాత బోయే మైక్ కనెక్ట్ చేసి దాని తర్వాత వాయిస్ ఇచ్చిన అనమాట. వ్లాగింగ్ చేసుకుంటూ వచ్చిన. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసినా కానీ బట్ అప్లోడ్ చేయలేదు. రిటర్న్లో వచ్చేటప్పుడు వాయిస్ బాగానే ఉంటుందని చెప్పేసి బోయే మైక్తో రికార్డ్ చేసిన. అవుతురి వీడియో మొత్తం చూడండి. ఇదైతే చాలా బాగుంది. ఇది అరౌండ్ నాకు 100 రూపీస్ పడింది. సెల్ కిట్ కంపెనీ అండ్ Type-C to DC3 5mm ఆడియో అడాప్టర్. సో పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు దాని నుంచి మాట్లాడుతున్నా కనెక్ట్ చేసి. అండ్ బోయా M1 Pro మైక్తో మాట్లాడుతున్నా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుందని చెప్పేసి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అయితే చూసేయండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో మీరు కూడా నాలా వ్లాగింగ్ చేయాలంటే సో పైన నేను ఇన్స్టా ఐడి ఇస్తాను, నాకు మెసేజ్ చేయండి. అండ్ హెల్మెట్కి ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో మొబైల్ అనేది మొత్తం చెప్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్. సో మనకు వచ్చిన పని అయితే అయిపోయింది. సో యాక్చువల్గా వేరే చోటుకి వెళ్ళాలని చెప్పినా కదా, వెళ్ళలేదన్నమాట. సో మ్యాచ్ వస్తే చెప్పండి. మ్యాచ్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది బోయే మైక్ నుంచి. అది ఆడియో జాక్ తీసుకున్నాను, మీకు చెప్పినా కదా ఇంతకుముందు. సో అదైతే తీసుకున్నాను. చూద్దాం దీంట్లో వాయిస్ ఎట్లా వస్తుంది. ఫస్ట్ నేను రికార్డ్ చేసినది ఆడియో జాక్ కాదు, ఓన్లీ బ్లూటూత్. ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చేసి ఆడియో జాక్తో కనెక్ట్ చేసి సిపిఎన్ నుంచి మొబైల్కి చేస్తున్నాను అనమాట. చూద్దాం దీంట్లో ఇది లైక్ వాయిస్ ఎట్లా వస్తుందో. అండ్ తీసుకున్నా, అది కూడా మీకు చూపిస్తాను. అరౌండ్ 120 చెప్పాను కానీ 100 రూపీస్ తీసుకున్నా. అది ఒకటి మొబైల్ స్టాండ్. సో వీడియో చేసేకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది వచ్చంగా ఉంటుంది ఇప్పుడు ట్రాఫిక్. 120 చెప్పినాడు కానీ ఇది ఆడియో జాక్ 100 రూపీస్కి ఇచ్చినాడు. బెటరే అనుకుంటాను. ఆల్రెడీ చెక్ చేసిన, వాయిస్ కూడా బాగానే వస్తుంది అనుకుంటాను. నాయిస్ వస్తుందో లేదో తెలియదు. ఇది ఓల్డ్ హెల్మెట్ కూడా అంత మంచిగా ఏం లేదు. హెల్మెట్ తీసుకొని కొత్త హెల్మెట్లు ఫిక్స్ చేసుకుంటే. ఇంకోటి హెడ్ ఫాక్స్ అనే హెల్మెట్స్ వచ్చినాయి. సో దాంట్లో ఆడియో కూడా వినొచ్చు అండ్ బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా వినొచ్చు. సో అది కూడా తీసుకోవాలి, బాగానే ఉన్నాయి. మనం ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఇవి లాగేమంటే లైక్ మొబైల్లో ఓన్లీ ఎక్కువసేపు పెట్టలేదు అన్నమాట. నేను మొబైల్లో పెట్టలేదు కాబట్టి నేను ఓన్లీ మొబైల్లో ఒక ఫుల్ వీడియో అంటే ఎక్కువసేపు రికార్డ్ చేసి అంటే వీడియో తీసి పెడితే ఎలా వస్తుందని చూసి పెడుతున్నాను. ఓకే, యాక్చువల్గా వేరే చోటుకి వెళ్ళాల్సిందే. సో అది క్యాన్సిల్ అయిందనమాట. టుమారోకి పోస్ట్పోన్ అయింది. సో అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. గో టు బ్యాక్. విండ్ అయితే వస్తుంది నాకైతే, మరి అందులో కూడా వస్తుందో రాదో ఐడియా లేదు, కానీ విండ్ అయితే కొద్దిగా వస్తుంది హెల్మెట్లకి. కింద ఇంకోటి ప్రొటెక్షన్ లేదనమాట. కింద ఉంటుంది కదా మైక్ పెట్టుకునే చోట, ప్రొటెక్షన్ లేదు కాబట్టి విండ్ రావచ్చు నాకు తెలిసి. సో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. అండ్ ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి, చెప్పే కదా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి. సో మీకు ఎంతమందికి మోటో వ్లాగ్ అంటే ఇష్టం ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం.
ఎండలు అయితే దంచి పడేస్తున్నాయి. ఇంతకుముందు నేను ఇప్పుడు ఫస్ట్ ఒక 4-5 మినిట్స్ ఉంది కదా, ఇది వచ్చేసి నేను నార్మల్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని రికార్డ్ చేసిన అనమాట, అందుకే లౌడ్గా వస్తుంది వాయిస్. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది వాయిస్ వచ్చేసి బోయా మైక్. సో ఎట్లుంది, దానికి దీని డిఫరెన్స్ ఎట్లుందో కామెంట్ చేయండి. బోయా మైక్ M1 Pro తీసుకున్నాను, చెప్పేది ఒకటి రివ్యూ కూడా ఇచ్చాను. హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు బాబోయ్. ఇందాక వచ్చినది నేను వేరే రూటు, యాక్చువల్గా ఏంటంటే అది వేరే రూటు, ఇది వేరే రూట్ అనమాట మనం వచ్చినది. సో ఇప్పుడు వెళ్తున్న రూటు వేరే. ఇది కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు, బట్ పర్లేదు. నాకు తెలిసి గాలి కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే అది 10 dBలో సెట్ చేసిన మైక్. ఎక్కువ నాయిస్ అంటే లైక్ ఎక్కువ విండ్ ఉన్నప్పుడు ఎక్కువ రాకోకుండా ఉంటుంది అది ఆప్షన్, అదైతే పెట్టేసిన. కాబట్టి నాకు తెలిసి రాకపోవచ్చు. అమ్మ బాబు, ఈ ట్రాఫిక్ 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 ఇక్కడ హెవీగా ఉంటుంది ఈ టైంలో. ఎప్పుడు వన్ టైం అని కాదు కానీ ఎప్పుడు ఉంటుంది. రాదంటేనే ట్రాఫిక్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నా వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నది వచ్చేసి ఇన్షాట్ యాప్లో. సో ఇంకా మనం సాఫ్ట్వేర్లో చేయాలి కానీ ఇన్షాట్ అయితే పర్లేదు నాకు ప్రస్తుతానికి. సో ముందుకి వేరే దాంట్లో చేయాలి ఎడిటింగ్, కొద్దిగా టైం పడుతుందిలేండి దాంట్లో చేయడానికి. M1 Pro తెచ్చుకుంటారు కదా మైక్ చాలామంది. M1 Pro ఇప్పుడు మనకు ఇప్పుడు వచ్చే మొబైల్స్కి ఆడియో జాక్ ఉండదు, అంటే హెడ్ ఫోన్ జాక్ ఉండదు. కాబట్టి మనము ఆడియో జాక్ ఒకటి తీసుకొచ్చుకున్నామంటే 100 రూపీస్ నేను తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇది చూపిస్తాను మీకు. అలాంటి తెచ్చుకున్నామంటే బాగుంటుంది. సో మా వాయిస్ అయితే బాగానే క్లారిటీగా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. హెవీ ట్రాఫిక్ అంటే హెవీగా ఉంటుంది. ఎట్లా ట్రాఫిక్ ఇక్కడ. ఎంతోమంది కళ ఉంటుంది అంటే మోటో వ్లాగింగ్ చేయాలని చెప్పేసి. ఓ మై గాడ్, చాలా ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్లో కొద్దిగా నాకు ఇబ్బంది అవుతున్నట్టుంది, ఎందుకంటే హెల్మెట్ వల్లే అనుకుంటా. ఎందుకంటే ఇది అంత కంఫర్టబుల్ లేదు హెల్మెట్, ఎప్పుడో ఉన్నది కదా. సో సైడ్ వ్యూ అనేది కొద్దిగా నాకు డల్, అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తొందరగా చూడాలంటే కావడం లేదు. ఇంకోటి మనం మొబైల్లో లాగింగ్ చేసినప్పుడు ఏది కరెక్ట్గా ఉండదు అంటే స్టెబిలిటీ ఉండదు, కెమెరా స్టెబిలిటీ ఉండదు. సో గోప్రో దాంట్లో అయితే స్టెబిలిటీ ఉంటుంది, ఎంత షేక్ అయినా కూడా స్టెబిలిటీ ఉంటుంది. సో ఇందులో ఏమంటే యాక్షన్ కెమెరా కాదు కదా స్టెబిలిటీ ఉండడానికి, సో అదొక్కటి మైనస్ ఉంటుంది. బట్ కానీ స్టెబిలిటీ కోసం అయితే మన గూగుల్ ఫొటోస్ ఉంటుంది కదా, దాంట్లోకి వీడియో షేర్ చేసుకొని దాంట్లో స్టెబిలిటీ చేసుకోవచ్చు. మరీ ఎంతని చెప్పాను కానీ ఒక 10% మీకు చూపిస్తుంది కూడా.
పద 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 అంకుల్. ఇప్పుడే వేడి, ఇప్పుడే వేడి అనుకుంటే ఇది ఇంకా వేడి. వెహికల్స్ అయితే సౌండ్స్ బీభత్సంగా ఉన్నాయి, మీరు వినొచ్చు. లెట్స్ గో. చక 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 వెళ్ళిపో. ఇక్కడ నుంచి లెఫ్ట్. ఒక లెఫ్ట్కి వెళ్ళిపోతే పని అయిపోద్ది బాబు. బస్ స్టాండ్లో కూడా తట్టుకోలేని జనాలు. మరి ఎండున్నా వానున్నా హైదరాబాద్లో తిరగడం మాత్రం పక్కా. ఎందుకంటే ఇక్కడ తిరిగితేనే పూట కట్టుస్తుంది, అంటే పని చేస్తేనే పూట కట్టుస్తుంది కాబట్టి తప్పదు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఎండ ఎక్కువ ఉందంట, వేసవి కాలం కదా, అట్లనే ఉంటుంది మరి. మనకి ఏ మోటో మీకు డౌట్ ఉంటుంది, మోటో ఏం చేయాలంటే అన్న 399 ఉండాలా, అంటే లైక్ 390cc ఉండాలా, ఎంత సీసీ ఉండాలా, అంత సీన్ ఏం లేదు. XL 100cc కూడా వెళ్ళొచ్చు, అలాగే ఉన్నారు యూట్యూబర్లు. ఎక్సెల్ చేయాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళచ్చు. సో మన బైక్ ఒక 1,00,000 కిలోమీటర్లు తిరుగుతుందంటే ఎందుకు చేయలేం బ్రో? 100% చేయొచ్చు. కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే 100% చేయొచ్చు. లెట్స్ గో. ఇక్కడ నుంచి ఇంకొక 15 minutes పడుతుంది అనుకుంటా. నార్మల్గా ట్రాఫిక్ లేకపోతే తొందరగా వెళ్ళిపోయాడండి, ట్రాఫిక్ ఉంది కదా. ఇంకోటి ఏంటంటే 200cc నేను ఏం గమనించాను అంటే KTMలో డ్యూక్లో ఫ్యాన్ ఉంటుంది కదా, కూలింగ్ ఫ్యాను కొద్దిగా లేట్ ఉంది. తొందరగా కూలింగ్ కాదు కానీ కొద్దిగా ఒక ఎట్లా అంటే తొందరగా కొద్దిసేపు రన్ అయ్యి మళ్ళీ రన్ అవుతుంది వెంటనే. సో వేడి మాత్రం హెవీగా వస్తుంది, ఇంజన్ వేడి మాత్రం చెప్పలేం, ఇంకా అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అదిగో మీకు సౌండ్ దీంట్లో వస్తుందో తెలియదు కానీ ఇంతకుముందే జస్ట్ అక్కడ ఒక 5 seconds 10 seconds అయితే మళ్ళీ రన్ అవుతుంది ఫ్యాన్. అది ఇంకోటి సర్వీసింగ్ కూడా వేయలేదు వెహికల్. మన ఫస్ట్ సర్వీసింగ్ ఎలా ఆల్రెడీ 1200 దగ్గర ఉంది, 1000కి రమ్మన్నారు కానీ వెళ్ళాలి, టైం లేక వెళ్ళలేదు. వెళ్ళాలి 100% వెళ్ళి ఇంకోటి స్ప్రే కూడా తెచ్చుకోవాలి, అంటే చైన్ స్ప్రే ఉంటుంది కదా అది తెచ్చుకోవాలి.
సేమ్ రూట్ ఇది. రిటర్న్ కమ్స్ టు రిటర్న్. మనం ఎంత ఇదైనా ఎంత తక్కువైనా మనం 200 చేసాం. ఇదే సౌత్ ఇండియా ఆల్ ఇండియా రైడ్ కూడా కొట్టేయాలి, దగ్గరలో ఉంది. ఇంకొకటి నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో మ్యాక్సిమం చూసే వాళ్ళు ఉంటారు కదా, సో ఒక చిన్న కామెంట్ పెట్టండి బ్రో చాలు. ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఒక కామెంట్ వేయండి. సో ఇట్స్ మై రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే నా వీడియో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అనేది తెలుసుకుందామని అంతే. ఇంజన్ ఇప్పుడు షూస్ వేసుకున్నా కాబట్టి సరిపోయింది, కానీ ఇంజన్ హీట్ అయితే మామూలుగా లేదు అసలు. ఫుల్ వేడి అవుతుంది, ఆ ఫ్యాన్ తిరిగినప్పుడల్లా వేడి వస్తుంది, హెవీ వస్తుంది వేడి. అది దానికి ఏదైనా ఒక సొల్యూషన్ అవుతుంది మేలు, హెవీ వేడి వస్తుంది. హెల్మెట్ వేసుకోక చాలా రోజులే, వేసుకుంటే అదొక రకమైన ఫీల్ వస్తుంది. హ్యాపీ శ్రీరామనవమి. సో ఇప్పుడు నాకు తెలిసి అయోధ్యలో హైలైట్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ బాలరాముని ప్రతిష్ఠ చేసినారు కాబట్టి సూపర్ ఉంటుంది. అండ్ ఈరోజు ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ గమనించిన శ్రీరామ కదా, అన్నదానాలు ఎక్కువ పెడుతున్నారు అన్నమాట. నాయిస్ రాకపోతే మేలే మన వీడియోస్కి, ఎందుకంటే ఇది కొద్దిగా ఎలిమెంట్ ప్రాబ్లం ఉంది. నాయిస్ వచ్చిందంటే ఎలిమెంటే ఇంకా నాకు అది, ఎందుకంటే ప్రొటెక్షన్ లేదు కింద మైక్ పెట్టే చోట, విండోస్ ఉంటుంది, తప్పదు కొద్ది రోజులు. ఇగో ఇప్పుడే అయిపోయాయి కదా, ఇక్కడ చూడండి అన్నదానం. చాలా చోట్ల గమనించిన ఈరోజు అన్నదానం మాత్రం ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర పెడుతున్నారు. ఒకప్పుడైతే ఈ రూట్కి రావాలంటే భయపడుతారు అంట.
ఒకప్పుడు, ఇప్పుడు కాదు ఒకప్పుడు, మరి ఎందుకో నాకు తెలియదు కానీ క్లారిటీగా ఒకప్పుడు. సో గైస్ ఈ వీడియో ఇక్కడితో ఫోన్లో తీసుకొని సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.